నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. ఏపీ నిట్లో అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఏకగ్రీవంగా ఎన్నికైన సొసైటీ అధ్యక్షులను అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. హర్ ఘర్ తిరంగా ర్యాలీతో తాడేపల్లిగూడెం పట్టణంలో త్రివర్ణమయం అలుముకుంది. పట్టణంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ బైక్ పై జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్థానిక SVR సర్కిల్ నుంచి పోలీస్ ఐలాండ్ వరకు కాలేజీ విద్యార్థులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బైక్ ర్యాలీని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబులు బైక్ పై జాతీయ పతాకంతో ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవ పండుగ అని, నాడు పోరాటాల ఫలితమే నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఆగస్టు 15 ఉత్సవాన్ని ఒక పండగగా జరపమని, అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటి మీద ఒక జెండా పెట్టి భారతదేశంపై ఉన్నటువంటి భక్తిని, మరి ఆ రోజు ఆగస్టు 15 1947 ముందు మన పెద్దలు పడిన కష్టాలు, మన ముందు
ఆ కష్టాలు వారి యొక్క పోరాట పన్నెండుతో ఈరోజు మరి గడిచిన 70 సంవత్సరాల పైగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఏదో ఆగస్టు 15 నామాత్రంగా జరిగేటువంటి ఈ పండగని మరి భారతదేశం అంతా కూడా చాలా ఘనంగా జరుగుతుంది. దానికి కారణం ఇవాళ భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి కంటే భారతదేశ సత్తా చూపిన నరేంద్ర మోడీ గారి యొక్క చరిత్ర యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నారు. అంటే భారతదేశాన్ని తిరుగులేని ఆధిపత్యం ఎంతోమంది ఇవాళ అమెరికా ఆదేశాలు చేస్తూ ఉంటే బేఖాతరు చేసి మా భారతదేశం కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా తయారు చేసిన ఈ భారత్లో మనం ఉండడం చాలా అదృష్టం. మరి అలాంటి పండగని మనంతా ఎంతో ఘనముగా భారతదేశం అంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి వ్యక్తి కూడా పక్కింటికాడ కూడా జెండా పెట్టి ఏర్పాటు చేసి తాడేపల్లిలో మొదటి వరుసగా నిలబడవలసిందిగా మీ తాడేపల్లిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా నేను కోరుకుంటూ, తాడేపల్లిగూడెం పట్టణంలో 64 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆఫీసర్స్ క్లబ్, దానికి అనుబంధంగా ఉన్న బీవీఆర్ కళా కేంద్రం ప్రాంగణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ భవనాలు ప్రభుత్వ భూమిలో ఉండటంతో కోర్టు సముదాయానికి దారి కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత పనుల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ, కోర్టు రాజమార్గం ఏర్పాటులో భాగంగా ఆక్రమణలు తొలగించామని, ఈ భూమిని ఆర్డీఓకు అప్పగిస్తామని తెలిపారు. దీనిపై తదుపరి చర్యలు ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. కళాకారుల విజ్ఞప్తి మేరకు తగిన చర్యలు కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఈరోజు ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రం అనేది ఒక 38 సెంట్లు ఖాళీ స్థలం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ సంబంధించిన స్థలం. తర్వాత గ్రాడ్యువల్గా 361 జీవో ప్రకారం పురపాలక సంఘ కమిషనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గ్రామకంఠం ఫారం బుక్గా దీని రికార్డులో ఉంది. ఈ స్థలం ఏంటంటే కోర్టు కాంపౌండ్, కోర్టు కాంప్లెక్స్లు అన్నీ కూడా పక్కనే ఉండడం వల్ల కోర్టు వారు మార్గం కావాలని స్థలంలోంచి అడగడం జరిగింది. దాని మీద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు కూడా మాకు ఆర్డర్స్ ఇవ్వడం, దాని ప్రొసీజర్ ప్రకారం వారికి ఎటువంటి హక్కుపత్రాలు ఉన్నాయనేది నోటీస్ కూడా ఇవ్వడం, వారు ఎటువంటి హక్కుపత్రాలు దాఖలుపరచని కారణంగా ఈ రోజుని ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి వారికి రాజమార్గం ఏర్పాటు చేయడానికి ఈరోజు రిమూవ్స్ పెట్టి వారికి కోర్టు వారికి మార్గం ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నాం. కనుక మీ అందరికీ కూడా తెలియపడుతున్నాం. మాకు కోర్టులోంచి వన్ వే మార్గం లేదు. మాకు మార్గం కావాలా, వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి రావడానికి మార్గం కావాలా. స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారు. దాని ప్రకారం ఆర్డీఓ గారు ఇప్పుడు స్థలం ఖాళీ చేసి మేము ఆర్డీఓ గారికి అప్పచెప్తాం, ఎంఆర్ఓ గారికి. లిఖితపూర్వకంగా కూడా లెటర్ పెట్టారు. దాని మీద మేము ప్రాసెస్ చేసి ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు 64 సంవత్సరాల చరిత్ర ఒక ఆఫీసర్స్ క్లబ్ ఉందండి ఇక్కడ. అంటే ప్రజల భావోద్వేగాలు ఏమి ప్రజలు కాదు అక్కడ. ఇప్పుడు కోర్టు అనేది న్యాయస్థానానికి మార్గం కావాలని అడిగినప్పుడు మనం మార్గం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కళాకారులకు కాదని కాదు, ఇప్పుడు కళాకారులకి అవసరత ఉన్నప్పుడు దాన్ని రిక్వెస్ట్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ సైట్ అక్కడ అలర్ట్ చేసి వాళ్ళు మంచి భవనం కట్టివ్వడానికి ప్లాన్ చేస్తారు తదుపరి. అందుకని ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు ఏంటంటే అక్కడ కోర్టు కాంపౌండ్లో అత్యవసర దృష్ట్యా వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మాకు మార్గం ఏర్పాటు చేయమని అడగడంతో మనం చేయడం జరిగింది. విద్యార్థులు మత్తు పదార్థాలకు, ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్ కు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్
బోయపాటి శ్రీలత విద్యార్థులకు సూచించారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో అంతర్జాతీయ యోజన దినోత్సవం యూనివర్సిటీ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీలత పాల్గొన్నారు. ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని వివరించారు. ఎక్సైజ్ శాఖ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మొదట్లో సరదాగా మొదలుపెట్టిన డ్రగ్స్ అలవాటు తరువాత వ్యసనంగా మారి జీవితాలను గుల్ల చేస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డిఎస్పి విశ్వనాథ్, ఎక్సైజ్ సిఐ స్వరాజ్యలక్ష్మి, పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. Vendera movie of Sarvanand. How many have seen Telugu students Vendera movie? So every day you have to recollect the synopsis of these movies. So your students you will have more understandable through these movies. The rich kids and the kids whoever pursued their education in prestigious institutions and they are spoiled with by customizing drugs. And the bad peer group, how they spoiled their entire future. It is a synopsis of that movie. I am requesting our Rajeshwar Reddy garu to give that movie in the Chitram Club. Sir, we are interacted with our registered sir. Sir told that that campus has so many innovative clubs like Chitram. So to sustain the mental balance of the students, that the robotics club. So my appeal is to the students to make utilize of all the facilities available in the NIT campus. So always the finger gets pointed towards seniors. So as a seniors, we should be utmost cautious while speaking to the juniors, as well as the limit. There will be a limit to everyone. So we should never cross that particular limit when we speak to or when we handle our juniors, whatever it may be. And second most important thing, now Deputy Commissioner of Police as well as Assistant Commissioner of Police will be speaking on this Nashabut Bharat Abhiyan, which is again a very important aspect in the ongoing days, because every other day we will be looking at newspapers. We have few scenarios at our institutes. Slowly the students are getting addicted for these drugs. So, which is a menace at the highest level, because once any student gets addicted to any one of the drug, to get them out of that particular usage of the drug, it takes minimum 3 months to 1 year. So, to identify itself is a difficult task. So, which ruins his entire life, the hopes the family have kept in, and his entire career, his or her entire career. So I request all of the students at NIT Andhra Pradesh be kindly cautious, because there are various outside forces which always draw you towards that particular aspect for one time, maybe it's for only an occasion. కొత్తగా ఎన్నికైన సొసైటీ అధ్యక్షులు రైతులకు అందుబాటులో ఉంటూ వారి క్షేమం కోసం పనిచేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలో పలు సొసైటీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు, సభ్యులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెద్ద తాడేపల్లి, వెంకటరామన్నగూడెం, రామన్నగూడెం, చిన్న తాడేపల్లి, అలంపురం, ప్రత్తిపాడు, కృష్ణయ్యపాలెం గ్రామాలకు సంబంధించిన సొసైటీ అధ్యక్షులు మరియు సభ్యులు సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సొసైటీల అధ్యక్షులు మరియు సభ్యులను సాలువాలతో సత్కరించి అభినందించారు. మీకు వరించిన ఈ పదవి ప్రజల కోసం, రైతుల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసే విధంగా నడుచుకోవాలని, రైతు సంక్షేమ దిశగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వారికి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.